మనం ఎవరి గురించి తెలుసుకుంటాం తెలుసండి? ముఖేష్ అంబానీ, ఆ! యాపిలోడు ఒకడు, తర్వాత అమెజాన్ ఒకడు. ఇంక ఉన్నారు కదా! బాగా డబ్బులు సంపాదించిన వీళ్ళందరిని బాగా దృష్టిలో పెట్టుకుంటాం మనం. పెట్టుకుంటాం, పెట్టుకోమా? ఆళ్ళే బాగా గుర్తుంటారు మనకి. బాగా పేదోడు గురించి ఎప్పుడన్నా బాగా పేదోడెవడు ఈ లోకంలో చెప్పండి? ఎవడికి తెలదు. తెలుసా? మా జీవితంలోనండి బద్ధకం అనే దానికి చోటుండదండి అంటారు. టైం వేస్ట్ చేయరంటాళ్ళు. బద్ధకం అనేది ఒక సెకండ్ కూడా వాళ్ళ జీవితాల్లో ఉండదంట. అందుకని అంత గొప్పోళ్ళయ్యారంట. మనకి బద్ధకం గుండెల నిండా ఉంటది కాబట్టి బైబిల్ చదవం. అందుకే ఎప్పుడు అలాగే ఉంటాం. నిన్న అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? అర్థం కాలేదా? వాళ్ళంత గొప్పోళ్ళవ్వడానికి కారణం ఏంటంటే, ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయరు. ఒక సెకండ్, ఒక నిమిషం, ఒక గంట, ఒక రోజు కూడా ఏదోటి చేయాలి. అసలు ఖాళీగా ఉండరాళ్ళు. నాకు అర్థమైందా? గంటల గంటల తరబడి అనవసరంగా మనం టైం వేస్ట్ చేస్తాం. బద్ధకంగా ఉంటాం. బైబిల్ చదవడానికి బద్ధకం. ఏం చదువుతాంలే, బాలేదు మనసు. నీ దిక్కుమాల మనసు ఎప్పుడు బాగుంటుంది?